నమస్తే. మనతో పాటు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ అయిన తులా ఉమ్మక్క గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. అక్క, నిన్న నైట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి దానిపై మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా దారుణం సోదరి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు. ఒక మామూలు సాధారణమైన వ్యక్తి కూడా, ఏ రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మా తెలంగాణ రాష్ట్రం, మా ప్రాంతము, మా ఊరు గౌరవాన్ని, మా ప్రాంత గౌరవాన్ని, మా గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అనే ఆలోచన ఉంటది. ఎవరైనా ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో ఉండేటువంటి ఎత్తు వంపులు అనేది ఉంటది. కొన్ని పొరపాట్లు జరుగుతాయి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏది జరిగినా కుటుంబ విషయాలు బయట పెట్టవద్దు అనేది ఒకటి ఉంటది కుటుంబ పెద్ద. కానీ ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినటువంటి ఈయన ఒక సాధారణమైన వ్యక్తులకు ఉన్నటువంటి అవగాహన కూడా లేకుండా ఈయన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే ఒకవైపు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు వారేమో తన దేశంలోనే అగ్రస్థానంలో ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉండిరి. ఆ రకంగా ఒక విజన్ తోటి పరిపాలన కొనసాగించారు. ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈ రాష్ట్రాన్ని బజారున పెట్టిండు. అంటే బదనం చేయడానికే పూనుకున్నాడు. అంటే ఆనాడు మీరు ఒకసారి గమనించాలి, ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమంలో ఏనాడు కూడా ఈయన తెలంగాణ కావాలని, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినటువంటి చరిత్ర ఈయనకు లేదు. ఆయన ఎప్పుడు కూడా సమైక్య పాలకులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ పక్కన చేరి వాళ్ళకు అడుగులు మడుగులు ఉప్తుడే తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదు. అట్లాంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అట్లాంటి ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల ఏం ప్రేమ ఉంటదని, తెలంగాణ ఖాతిని పెంచాలనే ఆలోచన ఎందుకు ఉంటది, తెలంగాణను బదనం చేయొద్దనే ఆలోచన ఎందుకు ఉంటది? ఉన్నటువంటి వాస్తవాలు ఏమన్నా చెప్తున్నాడంటే లేదు. అన్ని అబద్ధాలే. ఆనాడు కేసీఆర్ గారు కొన్ని అప్పులు తెచ్చిండు, ఆదాయాన్ని కూడా పెంచిండు కదా, పనులు కూడా చేసిరు కదా. ఒకవైపు సంక్షేమం జరిగింది, ఒకవైపు అభివృద్ధి జరిగింది. చాలా మందికి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది, ఉపాధి అవకాశాలు కల్పించిండ్రు. అట్లా ఎక్కడ చూసినా కూడా ఇవాళ జంట నగరాలలో కూడా ఇవాళ మెట్రో లైన్ ఇవాళ స్టార్ట్ అయింది, నడుస్తుందంటే ఎవరు? కేసీఆర్ గారి సమయంలోనే కదా బ్రిడ్జెస్ కట్టిర్రు, ట్రాఫిక్ ను కూడా అరికట్టగలిగిర్రు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, అక్కడ ఆ ప్రాజెక్టు వల్ల కొన్ని కోట్ల ఎకరాల సాగు చేసుకోవడానికి రైతులకు ఉపాధి అవకాశాలు పెంచిండు కదా, దాని వల్ల లాభం జరిగింది కదా. అప్పులు అనేది పట్టిగా తేలేదు కదా. ఇందాకనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. నువ్వు నిన్న మాట్లాడినవి అన్ని కూడా అబద్ధాలే కదా, అన్ని అబద్ధాలే కదా. వాళ్ళ పార్లమెంట్ లో కూడా వాళ్ళ తెలంగాణ పరిస్థితి చాలా బాగుంది అని చెప్పారు. అన్ని రాష్ట్రాల కల్లా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రము ఇవాళ మంచిగా ఆదాయాన్ని తీసుకొస్తుంది, మంచి అభివృద్ధిలో ఉన్నది. అన్ని రకాల బాగున్నటువంటి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే వైపు, అంటే నీ మైండ్ సెట్ బాగాలేక, ఒక విజన్ అన్నది లేక, దీన్ని ఎట్లా చేయాలనేటువంటి ఒక ఆలోచన లేక ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పద్ధతులలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, మొన్న 25 సంవత్సరాల సందర్భంగా రథోత్సవ సభ ఏదైతే బ్రహ్మాండంగా వరంగల్లో నిర్వహించుకున్నామో, అక్కడ బ్రహ్మరథం అసలు అంత మంచి స్పందన, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి అంత బ్రహ్మాండంగా ఆ మీటింగ్ సక్సెస్ చేయడం అయితే ఏదైతే జరిగిందో, అది దాని అనంతరము ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ కావాలి, కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ నాయకుడే రేపు తెలంగాణ పరిపాలన బ్రహ్మాండంగా చేస్తాడు, ఆయననే ఉండాలని ఒక ఆలోచనతోటి ఉండి ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈయనకు భయం పట్టుకుంది, వణుకు పుడుతుంది. అందుకని ఏం చేయాలి, టిఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి. బదనం చేసి ఇది చేయాలి. రేపు నేను మళ్ళీ పోయినటువంటి నా పార్టీ ఉనికిని మళ్ళీ నేను కాపాడుకోవాలనే దాంట్లో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నాడే తప్ప ఇంకొకటి కాదనేది నేను భావిస్తున్నా. ఇక్కడ ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టడం లేదని కూడా అంటున్నారు కదా మేడం. ఈయన అసలు ఢిల్లీకి ఎవరి దగ్గర అప్పులు ఎందుకు ఇస్తారు? మరి నువ్వు పనులు చేయాలి కదా. నువ్వు పనులు చేసి నేను ఈ పని చేస్తున్నా, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఈ కాలేజీ కడుతున్నాను, లేకుంటే ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నాను, ఏదో ఒక రకంగా నువ్వు చెప్పాలి కదా. నీ ఆదాయం చూపించాలి, నువ్వు ఏ రకమైన ఆదాయం తీసుకొస్తున్నావు, ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నావు ప్రజలకు అనేది నువ్వు చూపిస్తే కదా నీకు ఎవరైనా అప్పులు
ఇవ్వాలంటే కూడా నీ పట్ల నీకు నమ్మకం ఉండగా ఓ చిన్న పిల్లగాడు ఆడుకున్నట్టుగానే ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? వాళ్ళకు నమ్మకం కలిగిస్తున్నావా? సామాన్యులు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులు కూడా మాట్లాడలేని మాటలు ఇవాళ తెలంగాణ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఎవరు నమ్మరు మరి నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని చూసి. ఇవాళ ఇండ్లు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి పేదోళ్ళ నిరుపేదల ఇండ్లు కూలగొడుతీవి హైడ్రా పేరు మీద. అట్లా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా. కాబట్టే లగిచెర్లలో నిరుపేద లంబాడ ఆ సోదరుల ఈ గిరిజన ప్రాంతంలో వాళ్ళు గుంటడో ఎకరమో 2 ఎకరాలు ఉండి సాగు చేసుకునే వ్యవసాయమే ఆధారితంగా బతుకుతున్నటువంటి వాళ్ళ భూములు గుంజుకోబడుతుంది. కాబట్టి ఎవరు నమ్ముతారు? ఈయనకు ఒక విజన్ లేదు, ఈయనకు ప్లాను లేదు, ఈయన కరెక్ట్ పోతలేడు, ఈయనకు రేపు నేను అప్పులు ఇచ్చినా కూడా తేర్పడనేటువంటి